అందరికీ నమస్కారం. గట్టిగా అందరం లేచి చప్పట్లు కొట్టుకుంటూ గురువుగారిని స్టేజీ మీదకి ఆహ్వానించుకుందాం. శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు వారు భూయోగ సమాధి అంటే చాలామందికి తెలియదు. ఎలా అంటే భూమిలో వారు కూర్చున్న తర్వాత వారి పైన బండ పరిచేసి సమాధి జీవ సమాధిలాగా క్లోజ్ చేస్తారు. కొన్ని గంటల పాటు వారు ఆ సమాధి స్థితిలో ఉంటూ ఆ సమాధి క్లోజ్ చేసిన కొన్ని గంటల తర్వాత మళ్ళీ బయటికి రావటం అనేది జరిగింది. అది భూయోగ సమాధి అంటారు. అంటే వాయుస్తంభన, జలస్తంభన ఇటువంటి విద్యల్లో నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. అలా ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి గురువుగారు మనకి ఈరోజు ఉన్నారు. వారు కేచరీ ముద్రలో కానివ్వండి, అలాగే ఎన్నో విషయాల్లో వారు నిష్ణాతులు. చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్ళి నేపాల్ ఇట్లాంటి ప్రదేశాల్లో తిరుగుతూ రుద్రాక్ష మహిమ గురించి, అలాగే ఆధ్యాత్మికత గురించి, యోగత్వాన్ని గురించి, అలాగే సనాతన ధర్మం గురించి, గోసేవ గురించి ఎన్నో విషయాలని మన మీడియా ద్వారా అందిస్తూ ఉంటారు. నేను కూడా వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారు ఎన్నో విషయాలు ఆ ఇంటర్వ్యూలో కూడా పంచుకోవడం జరిగింది. కాబట్టి వారితో ఇప్పుడు మనం సజ్జన సాంగత్యం, గురు సాంగత్యంలో మనం గడిపే అవకాశం దొరికింది. కాబట్టి వారికి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి జ్ఞాన గంగని మనం స్వీకరిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ అయగ్రీవ ఉపాస్మహే. పత్రిజీ గారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క స్పిరిచువల్ సొసైటీ అద్భుతంగా విరాజులుతూ ప్రపంచవ్యాప్తంగా శ్వాసపై ధ్యాసను ఉంచి వారు ఇంకా ఇక్కడే జీవించి ఉన్నారు. ఇప్పుడే నేను పిరమిడ్లోకి వెళ్ళి పైకి దాకా వెళ్ళి అక్కడ మేము కొద్దిసేపు ధ్యానం చేశాం. నేను వారితో మాట్లాడటం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి అనుభవం మీతో చెప్పాలి. బహుశా వారు కూడా అన్నమయ్య సినిమా చూసినట్టున్నారు. నేను మీతో మోక్షంలోకి రాను, నేను ఇక్కడే నా స్పిరిచువల్ మాస్టర్స్తోనే ఉంటాను, నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను అని చెప్పి వారందరూ మన శ్వాసలో ఇప్పుడు నిలిచి ఉన్నారు. ఇది ఒక అద్భుతం అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శ్వాసపై ధ్యాసలో చాలామందికి శ్వాస ధ్యాస ఇవి అందరికీ రుచించలేదు. ఒకప్పుడు ఒక 2 దశాబ్దాల క్రితం ఏదో జరుగుతూ ఉంది, ఏదో కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో దీని మీద కృషి జరుగుతూ నేడు కొన్ని కోట్లాది మంది శ్వాసపై ధ్యాసతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతున్నారు. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. సజ్జన సాంగత్యం, ధ్యానం, యోగా, శ్వాస వీటన్నిటి యందు కూడా వారు మనకు ఎన్నో విషయాలను నేర్పి వారు మన అందరినీ కూడా శ్వాసపై ధ్యాసలో ఉంచే విధంగా, ఆ ధ్యాస మీదే ఉండే విధంగా మనల్ని తీర్చిదిద్దటం అనేది జరిగింది. ఒక శ్వాసను మనం ధ్యాసలో ఉండడానికి కావలసిన ఆ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం పొందటానికి శ్వాసను గమనించటమే మీరు చేయాల్సింది అని చాలా చిన్న ట్రిక్ని వారు చెప్పారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి
ప్రతి జీవి శ్వాసిస్తూనే ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని ఎవరు కూడా మహర్షులు, యోగులు, పతంజలి స్వామివారు కూడా, మహర్షులు వారు కూడా చెప్పారు. కానీ దీని ఇంత ఈజీగా ప్రతి సామాన్య మానవుడు దాకా కూడా తీసుకెళ్ళినటువంటి అంశం అయితే అక్కడ మన పుస్తకాల్లోనే పరిమితం అయిపోయాయి. కానీ పత్రిజీ వారు దాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళి ఒక శ్వాస మీద ధ్యాస యోధులను, మహర్షులను, మాస్టర్స్ని ఇక్కడ మేమందరినీ కూడా తీర్చిదిద్దిన ఘనత మన యొక్క పత్రిజీ గారికి దక్కింది. ఇది మనందరం కూడా వారిని ఒక్కసారి తలుచుకొని వారు మన మధ్య ఉన్నారు అని భావిస్తూ ఒక్కసారి మీరు 5 సెకండ్స్ కళ్ళు మూసుకొని పత్రిజీ వారికి మనం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు అందజేద్దాం. ఇంత గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ చేసి మీరు వెళ్ళిపోయారేంటి స్వామి అని అడిగాను. వారు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను మీ అందరి శ్వాసలో అని చెప్పటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించాయి. నిజంగా చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి నా మనస్సు శ్వాస మీద ధ్యాసను ఉంచట్లేకపోతుంది, అసలు నాకు ధ్యానం చేద్దామనే ఆలోచన రావట్లేదు, మనస్సు శ్వాసను తీసుకునే విధానం చేయట్లేదు అని అడిగినప్పుడు, ముందు నీ మనస్సుకు చెప్పు, నీ మనస్సుని అడుగు, శ్వాస కోసం మనస్సుని అడుగు, అదే ధ్యాసలోకి తీసుకువెళ్తుంది అని చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం శ్వాసను చాలా ఈజీగా జన్మించగానే శ్వాసతోనే స్టార్ట్ అవుతున్నాం, చివరిగా శ్వాసతోనే అంతం అవుతున్నాం. మన మొదటి గురువు ఎవరండి? మన మొదటి గురువు ఎవరు? శ్వాసే. మనతో పాటు ఉంటూ ప్రతి క్షణం మన చివరి దశ వరకు మనతో ఉంటున్న సహచరుడు ఎవరండి? శ్వాసే. కాబట్టి ఈ యొక్క శ్వాస యొక్క గురువుని మనం గౌరవిస్తూ, శ్వాస అనే గురువుని గౌరవిస్తూ, సహచరునితో చక్కగా మనం ఉన్నప్పుడు మనం చివరి దశ అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఆ సహచరుడి యొక్క సాంగత్యంతో మనం చక్కటి శ్వాసను తీసుకోగలుగుతాం. అంటే ఇది ఇక్కడ ఏంటంటే అదే శ్వాస మీద ధ్యాస. ఈ విధమైనటువంటి శ్వాసను మనం తీసుకోవడానికి కావలసినటువంటి ఏదైనా మనం ఏమైనా చెల్లించాలా ఎవరికన్నా? ఏమీ లేదు. మనకి ఫ్రీగా వచ్చేస్తుంది గాలి, ఆక్సిజన్ తీసుకుంటున్నాం, చక్కగా చేసేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఒక శ్వాస తీసుకోవడం వల్ల మన యొక్క ఆలోచనలు ఉధృతంగా ఉంటే శ్వాస పాడైపోతుంది. అలాగే మన యొక్క ఆలోచనలు నెమ్మదిస్తుంటే శ్వాస చక్కగా ఆడుతుంది. అంటే ఇక్కడ మార్గం మనం తెలుసుకున్నాం, శ్వాసను కంట్రోల్ చేసుకోవాలి అని. కాబట్టి ఎప్పుడైతే మనం శ్వాసను కంట్రోలింగ్లోకి తీసుకుంటామో అప్పుడు నిశ్చలంగా ఉంటుంది మన మనస్సు. ఎప్పుడైతే నిశ్చలంగా మన మనస్సు ఉంటుందో అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేయటం ప్రారంభిస్తాయి. అలాగే అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మనం దరిచేరకుండా ఉంటాయి, చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాము, అలాగే పూర్ణాయుష్యుని పొందుతాము. కాబట్టి ఇక్కడ మనం శ్వాస మీద ధ్యాస ఉంచటం వల్ల కలిగే ప్రయోజనాలు మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే. పూర్వం ఇంతమంది శ్వాస మీద ధ్యాస నుంచి ఒక మెడిటేషన్ మాస్టర్స్గా ఇంతమంది తీర్చిదిద్దిన తర్వాత క్రైమ్ రేట్ చాలా పడిపోయిందండి. క్రైమ్ రేట్ పడిపోయింది. ఎంతవరకు అయిందంటే దీనివల్ల వాళ్ళలో ఉన్నటువంటి సహజ లక్షణం సత్వగుణం అద్భుతంగా విరాజిల్లుతుంది. అలాగే తామసికం తగ్గిపోతూ వస్తూ ఉంది. ఈ మెడిటేషన్ చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మీరందరూ కూడా చక్కటి స్థితిని పొందే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా ధ్యానంలో చాలా అల్టిమేట్ లెవెల్స్ తెలుసు. అలాగే మనం ఇందాక మాస్టర్ చెప్పారు, కేచరి ముద్ర ఒక అద్భుతమైనటువంటి ముద్ర
మీరు ఇప్పుడు నేను చూపిస్తాను. అందులో అల్టిమేట్ హిమాలయాల్లో గురువులు ఇమీడియట్లీ జ్ఞాన స్నానం చేస్తూ ఉంటారు, శక్తి స్నానం చేస్తుంటారు. విశ్వశక్తి స్నానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది అందరూ కూడా చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. మనం చేస్తున్నప్పుడే మన ఒళ్ళు పులకరిస్తుందన్నమాట. ఇది అందరూ చక్కగా పర్సనల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది. మీరు అలా తాకారంటే చాలు, ఎవరికైనా కూడా ఎనర్జీ ఫ్లో అయిపోతూ ఉంటుంది. మీరు ఇలా చెయ్యి అంటే దాంట్లో నుంచి ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ శక్తి మీ శరీరం మొత్తం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు కరెంటు షాక్ తగిలి అంటుకున్నప్పుడు మనం ఆ కరెంటు షాక్ తగిలిన వ్యక్తిని మళ్ళీ టచ్ చేసామనుకోండి, మనకి ఎలా కరెంట్ షాక్ వస్తుందో ఎక్కడ పట్టుకున్నా కూడా మన యొక్క శరీరం మీద అలా ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైనటువంటి యోగ ముద్రలు ఎన్నో మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కేచరి ముద్రలో ఒక స్థాయిని మనం చూద్దాం. సాధారణంగా కేచరి ముద్రలో మన యొక్క నాలికని సాధ్యమంతవరకు బయటికి సాగదీయటం నేర్చుకుంటాం ముందు. దానివల్ల ఏమవుతుందంటే నాలిక యొక్క పటుత్వం, శక్తి ఎక్కువసేపు ఆ ముద్రల్లో కూర్చునే శక్తిని పొందుతాం. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, అలాగే కండరాలు నొప్పి లేకుండా ఉండటం కోసం ఇదొక ఎక్సర్సైజ్ అనమాట. నాలికను సాధ్యమైనంత వరకు బయటికి, కాళికా అమ్మవారు ఎలా బయటికి తీస్తుందో నాలిక, అలా మనం కూడా చక్కగా ఆ నాలికను బయటికి తీసే ప్రాక్టీస్ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత ఈ కేచరి ముద్రని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా రవిశాస్త్రి గారు, ఇప్పుడు మనం, మీ పేరేంటి? రవిశాస్త్రి గారు తన యొక్క పేరుని ఎలా చెప్పారు? ఫస్ట్ నేను అడిగాను, వారి చెవులు విన్నాయి. నేను అడగటం ఆ శబ్ద తరంగాలతో కళ్ళు చూశాయి. తర్వాత ఆయన మైండ్ చెప్పింది, నీ పేరు రవిశాస్త్రి చెప్పు ఆయనకి. వెంటనే నాలిక అసంకల్పిత ప్రతీకార చర్యతో పెదాలు కదులుతూ, నాలిక లోపల కదులుతూ ఆయన తన యొక్క పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు పెదాలు మూసి చెప్పండి మీ పేరు. పెదాలు మూసి అంటే అంతే. ఇక్కడ నాలిక మటుకి, అంటే ఇక్కడ పెదాలు మూశారు, కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి, నీ పేరు చెప్పు అంది, నాలిక అయినా కూడా కదిలింది లోపల. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఒకసారి మీ పేరు బయటికి చెప్పండి, తర్వాత పెదాలు మూసి మీ పేరు పలకండి. సో ఇట్లా అంటారు అంటారు. సో ఇప్పుడు మన యొక్క నాలికని పైకి ఫోల్డ్ చేయండి, లోపలికి. మన యొక్క నాలికని అంగుట్లోకి ఫోల్డ్ చేయండి, పైకి ఫోల్డ్ చేసి మన యొక్క దవడల్ని మెల్లిగా క్లోజ్ చేయండి, పెదాలు మూసేయండి. అప్పుడు మనం ఎంతవరకు మన అంగుట్లోకి నాలిక వెళ్తుందో అంతవరకు లోపలికి పంపించాలి. ఇప్పుడు మీ పేరేంటండి? అస్సలు కదలదు నాలిక, అంటే స్తంభనం అయిపోయింది, అష్టదిగ్బంధనం అయిపోయింది. కళ్ళు మాత్రమే పనిచేస్తాయి, బ్రెయిన్ చెప్తుంటుంది, కళ్ళతోనే మాట్లాడుతుంది. మనని ఎదురుగా ఉంటే కళ్ళు మాట్లాడతాయి అంతే. సో ఇప్పుడు ఒక ఆజ్ఞాచక్రం మాత్రమే యాక్టివేట్ అయ్యే స్థితికి మనం వస్తామన్నమాట ఆన్ ది స్పాట్లో. చక్కగా మీరు సుఖాసనం, వజ్రాసనం, మీరు ఎలా కావాలంటే అలా చక్కటి స్థితిలో ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూతా కొంత 2 feet వరకు ఎవరు లేకుండా చూసుకోండి. చక్కటి గాలి వచ్చే విధంగా కూర్చొని ఈ యొక్క నాలికని లోపలికి మడతపెట్టి చక్కగా కూర్చొని ధ్యానం చేయటం స్టార్ట్ చేస్తే తొందరగా కుండలిని జాగృతి వస్తుంది, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. డైరెక్ట్గా ఆజ్ఞాచక్రంలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ స్టార్ట్ అయిందో దీంట్లో నుంచి మనకి నాలికలో నుంచి ఒక అమృత ధారలు రిలీజ్ అవుతూ ఉంటాయి మెల్లిగా. అవేంటి? అమృత ధారలు అంటే లాలాజలం.
అది ఎంతటి శక్తివంతమైందంటే మీ యొక్క అది ఒక మెడికల్ ఫ్యాక్టరీ మన బాడీకి. దాంట్లోంచి రకరకాలైన మెడిసిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఈ లాలాజలం అది మనం మింగేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా, అది వెళ్ళి అన్నిటినీ పనిచేస్తూ ఉంటాయి. అంత గొప్ప ఔషధం లాంటిది, గోవర్క్ లాంటిది అనమాట. అది మన శరీరంలోనే తయారవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు దీనికి ముందు ఏం చేయాలి, పళ్ళు తోముకోవాలి, నాలికను శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క కేచరి ముద్రలోకి వెళ్ళే ముందు దంతధావనం చేయాలి. అంటే బ్రష్తో కాదండి, చేత్తోనే చేయాలి. మన యొక్క చూపుడు వేలును ఉపయోగించి చక్కటి ఉప్పుతో కానివ్వండి, సైంధవ లవణం, కొన్ని మిశ్రమాలు ఉంటాయి, దాంతో చేయటం వల్ల నోరు శుద్ధి అవుతుంది. ఎప్పుడైనా సరే మంత్ర జపం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ముఖ్యంగా కేచరి ముద్రలో కూర్చునేటప్పుడు 1 నిమిషం లెగిసి పళ్ళు పుక్కిలించటం, ఒక 16 సార్లు పుక్కిలించటం, 8 సార్లు పుక్కిలించటం, తర్వాత దంతధావనం సంబంధించి చేత్తోనే అలా తోముకోవటం, ఏమీ లేకపోతే ఉప్పు అన్నా సరే ఉప్పుతో కూడా తోముకొని జస్ట్ అలా పుక్కిలించి ఊసేసిన తర్వాత మీరు చేసే ఈ ముద్రలో చక్కటి స్థితికి వెళ్తారు. ఇది ఆకాశతత్వ ముద్ర కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం విశ్వశక్తిలోకి ఎనర్జీని తీసుకోవడానికి దాదాపు మనం ఆజ్ఞా చక్రం దగ్గర యాక్టివేట్ అయి ఉన్నాం. ఈ సమయంలోనే చక్కగా ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్ర తీసుకోండి. గోముఖ ముద్ర, ఆకాశతత్వ ముద్ర, మహోధర్మ ముద్ర అంటారు, పవన ముద్ర అంటారు. ఇలా రెండింటిని కూడా మనం కలిపితే ఈ మధ్యలో నుంచి ఒక చిన్నటి రంధ్రం ఉంటుంది. ఈ యాంటీనాల్లో నుంచి ఈ శక్తి మన యొక్క సహస్రారానికి వెళుతుంది. సో ఇప్పుడు మనం మెల్లిగా ఈ యొక్క ముద్రను తీసుకొని ఇక్కడ దాకా వస్తున్నాం. ఇలా వచ్చిన తర్వాత కేచరి ముద్రలోకి వెళతాం. కేచరి ముద్రలో ఉండగానే చాలా మెల్లిగా ఈ యొక్క చేతుల్ని పైకి లేపి మెల్లిగా వాటిని రెండింటిని కూడా జాయింట్ చేసి మీ 3 వేళ్ళు కూడా మధ్య 2 వేళ్ళు, అలాగే బొటన వేలు, మొత్తం 6 వేళ్ళు, అలాగే 2 పైన యాంటీనాతో ఉన్నటువంటి శక్తి, విశ్వశక్తి మన యొక్క సహస్రారంలోకి ప్రవేశిస్తుందిగా భావిస్తూ ఉంటే ఫస్ట్లో కొంతవరకు చురుకుమంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క శక్తి ఫ్లో అవుతుంటే కొద్దిగా తలకాయ నొప్పిగా ఉండటం, కొద్దిగా బరువు అనిపించటం, ఇవన్నీ మీకు స్టార్టింగ్ లక్షణాలు ఉంటాయి. అది చాలా మంచిది. అలా వస్తుందంటే మీరు కనెక్ట్ అయ్యారు అని అర్థం. అలా కనెక్ట్ అయ్యి చక్కగా అలాగే ఉండిన తర్వాత అందరూ ఒకసారి కేచరి ముద్రలోనే ఉండి విశ్వశక్తి నుంచి ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము అని ఫీల్ అవుతూ మెల్లిగా అందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూస్తూ ఉండండి. క్లోజప్లో చూడండి. ఇప్పుడు మనం మన చేతులు ఒక బొక్కెన్లో పెట్టాం నీళ్ళల్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, చేతుల్ని ఇదిలిస్తాం కదా. అలాగే మనం సంప్రోక్షణ చేసుకుంటాం, చేయి పెట్టి నీళ్ళల్లో తల మీద అలా జల్లుకుంటాం. అలాగే మనకి విశ్వశక్తి నుంచి ఆకాశగంగా మన యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదంతా కూడా మన చేతులన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. ఆ యొక్క శక్తి అంతా కూడా మనకిప్పుడు మన 2 చేతుల నిండా ఉంది. ఆ 2 చేతుల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా మన శరీరం మీద ఇదిలించుకోబోతున్నాం. ఇప్పుడు ఒక్కసారి నన్ను అందరూ చూడండి. ఒకసారి ఇలా మీరు ఒక్కసారి చేస్తే ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మన రవిశాస్త్రి గారితో ఈ వీడియో ఆల్రెడీ ఇంకా రిలీజ్ చేయలేదు అనుకుంటా. త్వరలో ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క రెమెడీ మీరు చేసినట్లయితే ఇక అల్టిమేట్ ఎనర్జీని మీరు పొందుతారు. హిమాలయాల్లో మా పరమ గురువులందరూ కూడా ఇది హిమాలయ గురువులందరూ కూడా చాలా గొప్ప శక్తిని పొందడానికి ఎటువంటి ఆహారంతో పని లేదు, తొందరగా ఆకలేదు,
ఆకలిని జబ్బు ఉంటే ఆకలేస్తుంది, అతి ఆహారం తినాలనుకుంటే మితాహారంలోకి వస్తాం, సాత్వికమైనటువంటి గుణాలు అలవాటు పడతాయి. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ యొక్క ముద్రలో మనం చూడవచ్చు అన్నమాట. ఇలా మనం అనేక రకాలైనటువంటి అద్భుతాలు మహర్షులు మనకిచ్చారు. పత్రిజీ వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూసినందుకు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఆయన వదిలి వెళ్ళారు. పత్రిజీ గారు మనకి ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని వదిలి వెళ్ళారు. శ్వాస మీద ధ్యాస అంతటితో ఆగిపోవటం కాదు, ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా చేరాలి అని ఆ పుస్తక రూపంలో ఆయనకి ప్రేరణ కలిగించి రవిశాస్త్రి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకం చదివిన వాళ్ళు దాదాపు వారి చివరి దశలో వెంటిలేటర్కి వెళ్ళరు. అంటే వెంటిలేటర్ మీద వాళ్ళకి చావు లేదు. నేను రాసిస్తాను, మేము ఈ పుస్తకం చదివాము, మా మరణం వెంటిలేటర్తో ముడిపడి ఉంది అని అనుకోవద్దు ఇక మీరు. ఎందుకంటే మీరే శ్వాసలో పెద్ద మాస్టర్స్ అయిపోయారు. వెంటిలేటర్ ఎందుకు పెడతామండి? మనకి గాలి అందక, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక, మనం అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఇడా పింగళ సుషుమ్న దశనాడులన్నీ కూడా చిన్నాభిన్న స్థితిలో ఉన్నప్పుడు, మరణశయ్య మీద పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకొద్దిసేపట్లో తన ఆత్మీయులందరినీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వారందరి కోసం కొద్దిసేపు బతికే క్రియే వెంటిలేటర్ స్థితి. అటువంటి స్థితిలోకి ఈ శ్వాస బుక్ చదివిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. కాబట్టి ఈ శ్వాస బుక్లో శ్వాసగా సాగిపోతూ ఒక అద్భుతమైనటువంటి రచన చేసిన రవిశాస్త్రి గారికి నేను విశేషంగా శుభాశిస్సులు, మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతం. దీంట్లో ప్రతి ఒక్క పేజీ కూడా అనేక పేజీలు, 100 పేజీలతో సమానం అని చెప్పాలి. ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఇటు నుంచో తిప్పాడు, అటు ఉపనిషత్తులు అంటాడు, అనేక రకాల వేదాల నుంచి తీసుకొస్తాడు, అన్ని దశ నాడుల గురించి చెప్తాడు. దీంట్లో రకరకాలైనటువంటి శ్వాసల గురించి చెప్పాడు. ఇడాపింగళ తీరగా చూస్తే ఇడాపింగళ మనం పీల్చడం వదలటం, టోటల్ కాన్సెప్ట్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ శ్వాస. ఇది చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి ఇప్పటి వరకు గ్రంథ రాజ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ప్రజాదరణ పొందిన గ్రంథం మన ఇండియాలో దాదాపు ఒక యోగి ఆత్మకథ తర్వాత స్థానాన్ని భర్తీ చేసిందని ఈ సభలో నేను తెలియజేస్తున్నాను. రవిశాస్త్రి, ఈ విషయంలో నువ్వు చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. అంతటి గొప్ప స్థితిని పత్రిజీ స్వామి వారు మీకు అందజేశారు నాన్న. చాలా గొప్ప విషయం అది. అదేవిధంగా మనం ముఖ్యంగా శ్వాసతో ధ్యాస, దీంతో కర్మానుష్ఠానం, కర్మలను కూడా తొలగించుకునే శక్తి దీంట్లో ఉంటుంది. అయితే మనం ఈ భూమిపై, భరత భూమిపై జన్మించిన తర్వాత ఏదో ఒక కార్యం మనం తలపెట్టాల్సిన పరిస్థితి. ఆ భగవంతుడు మనకి అంటూ ఒక గొప్ప డేటాని పంపించాడు మీ అందరికీ. మనం ఏదో ఒక కార్యక్రమం కోసమే ఈ జన్మలోకి రావటం జరిగింది. మరి ఈ జన్మలో మనం చేయాల్సిన సేవలో కూడా గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణకి మీరందరూ కూడా శ్వాసతో పాటుగా శాసిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కూడా మీరు ధ్యానం చేయవలసిందిగా నేను మీ అందరినీ కూడా
చేతులెత్తి మొక్కుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణకి గోమాతకి చాలా గొప్ప లింక్ ఉందండి. మీరు ఇప్పుడు మనం చాలా భగవద్గీత చక్కగా చేశారు పిల్లలు, దాని గురించి కూడా చెప్తాను. కృష్ణ భగవానుడు సాందీప మహర్షుల వారి దగ్గర శిష్యరికంలో ఉన్నప్పుడు గోవుల్ని ఆయన మేతకు తీసుకువెళ్ళి వస్తూ వెళ్ళేటప్పుడేమో ముందుండేవాడు, వచ్చేటప్పుడేమో వెనకుండేవాడు. ఆ గోధూళి లెగుస్తూ ఉంటే ఆ దుమ్ములో ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉండేవారంట, పరవశించిపోయేవారు. అంటే గోధూళి యొక్క ప్రత్యేకత, గోధూళి యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఒక భగవంతుడు దుమ్ములో నడుస్తున్నాడు అంటే ఆ దుమ్ము కూడా గిట్టల ద్వారా వచ్చింది. ఆ గిట్టల నుండి వచ్చినటువంటి దుమ్ముని మనం గోధూళి స్నానం కూడా అంటాం. ఇంకా స్నానం చేయాల్సిన పని లేదు. గోధూళి సమయంలో గోవుల నుండి వచ్చిన ఆ దుమ్ము మనమే పడితే స్నానం చేయగల, డైరెక్ట్గా మనం యజ్ఞ క్రతువులకు వెళ్ళొచ్చు, అభిషేకాలకు వెళ్ళొచ్చు, పూజలు కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా దైవ కార్యక్రమాలు చేయడానికి ఇంకా స్నానంతో పని లేదు ఆ సాయంత్రం. అంతటి గొప్ప గోధూళికి సంబంధించిన స్థితి ఆవుల యందు ఉంది అంటే గోవుల యొక్క గిట్టలు భూమిపై పడి ఆ గిట్టల నుండి వచ్చిన స్పందన తరంగాలు భూమికి అత్యంత పరవశింపజేస్తుంది భూమిని. ఒక తండ్రి తన పిల్లవాడిని గుండెల మీద ఆడిస్తున్నప్పుడు ఎలా పరవశిస్తాడో భూమి గోవుల యొక్క గిట్టలతో శబ్దాలకు, ఆ యొక్క వైబ్రేషన్కి భూమి చక్కగా సమన్వత స్థితిని పొంది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గోవులు హంటింగ్ జరుగుతుందో, గోవుల్ని ఎలా తినేస్తున్నారో, గోవుల్ని ఎట్లా చంపి తినేస్తున్నారో, గోవుల్ని ఎట్లా వాటి హింసిస్తున్నారో, గోవులు ఎప్పుడైతే అంతరించిపోతున్నాయో గిట్టలు ఎక్కడ ఉంటాయండి? ఇంకా ఆవులే లేకపోతే ఇంకా గిట్టలు ఎక్కడ ఉంటాయి? ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీని భూమి కానీ పొందకపోతే భూమి తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి యొక్క నాశనం మనం చూడాలి అంటే గోవులన్నీ కూడా చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవ్వరూ మిగలరు, ఏ మతము మిగలదు, ఎవ్వరూ ఏమీ చేయలేము. మనకి వెళ్ళిపోతాం, మన తరం బాగానే ఉంటుంది. ఇంకొక 100 సంవత్సరాలు చూస్తే భూమి అంతం అవటానికి, భూమి భ్రంశం అవటానికి, భూమి ఆందోళనకు గురి అవ్వటానికి అప్పుడు పెంచడం కుదరదండి. ఎందుకంటే ఆవులే కరువు అయిపోతాయి, అన్నీ జెర్సీ ఆవులు ఇలాంటివి వచ్చేస్తున్నాయి. కాబట్టి గోవుని రక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. ఈ సందర్భంగా పత్రిజీ స్వామివారి యొక్క ఈ ఆశ్రమంలో కూడా గోశాలను నిర్మించాలని నేను వాళ్ళని వేడుకుంటున్నాను. ఇంకా సమయం ఉందా? మీ అందరి యొక్క సమయం చాలా విలువైంది, మనందరి సమయం చాలా విలువైంది. అలాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఒక వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. అనేక అరణ్యాలు తిరిగాను, బదనికలకై, మూలికలకై, హిమాలయాల్లో రుద్రాక్షలకై పరిశోధన చేసినప్పుడు ఒక 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అనేక మాసాలు హిమాలయాల్లో గడిపి అనేక అద్భుతమైన అనుభవాలు పొందినప్పుడు ఒక డౌట్ అయితే ఉండేది. ఆ క్రమంలోనే నేను భూయోగ జీవ సమాధి అనేది చేయటం జరిగింది. భూయోగ జీవ సమాధిలో చాలామంది ఇలాగే భక్తులందరూ ఉండగా ఆ యొక్క గుంటలో కూర్చోవడానికి వెళ్ళినప్పుడు ఈ లైటింగ్స్కి ఓపెన్ గ్రౌండ్ వల్ల చాలా పురుగులు వచ్చి ఆ గుంటలో పడ్డాయి. సరే నిచ్చెన వేశారు, నేను కిందకి దిగాను, దర్భచాప వేసుకుని కూర్చున్నాను. ఇలాగే చేతులకి అంటే ఇట్లాగే పంచ ఉత్తరీయంతోనే ఉన్నాము. సరే కూర్చోగానే వెంటనే అవి గుప్పుమని లెగిసేటప్పటికి భయం వేసింది. జస్ట్ అరే ఇంటి ఇన్ని ఉన్నాయి దోమలు, వీటిని తరవడానికి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే పైన ఐరన్ షీట్స్ పడిపోతున్నాయి, దాని మీద క్లాత్ వేస్తున్నారు, మళ్ళీ ఇసుక వేసేశారు. అంతా కూడా ఒక 3 minutes 2 minutesలో అంతా జరిగిపోయింది. ఇక లోపలంతా కట్టిక చీకటి, ఎటువంటి శబ్దము లేదు. ఇక మెల్లిగా అన్నీ
పాకిపోతున్నాయి, కుట్టేస్తున్నాయి, జుజ్ అనే సౌండ్స్ వస్తున్నాయి, చెవుల దగ్గర పాకేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ చాలా భయానకమైనటువంటి స్థితి అది. అయితే నాకున్నటువంటి పరమ గురువుల యొక్క అనుగ్రహంతో ఒక్కసారిగా అమ్మవారిని తలుచుకొని, అమ్మాయి యొక్క భూయోగ జీవ సమాధిలో భూశాంతి కోసం చేస్తున్నటువంటి ఈ తపస్సుకి ఈ యొక్క వీళ్ళందరూ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అమ్మ దయచేసి మీరందరూ కూడా నా తపస్సుకి ఆటంకం కాకుండా నన్ను రక్షించండి. నేను ధ్యానంలోకి వెళ్ళబోతున్నాను, మీరందరూ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చాలా ఆర్తిగా ఇలాగే ఇప్పుడు ఎలా మాట్లాడానో అలాగే చెప్పటం జరిగింది. ఏది ఈ దోమలకి పురుగులకి. వెంటనే ఒకే ఒక సెకండ్ 2 సెకండ్స్లోనే ఆ సౌండ్స్ ఆగిపోయాయి. అన్నీ కూడా ఎక్కడ సైలెంట్ అయిపోయినాయి. ఇక నా మీద ఒక 2 అడుగున్నర ఉంటుంది హైటు. అక్కడ ఉన్న దాంట్లో ఆ గుంటలో, ఆ మట్టి గుంటలో మనకి ఆక్సిజన్ కొద్దిగా ఉంటుంది. దాంట్లో కార్బన్ మొనాక్సైడ్, నత్రజని ఇలా అనేక రకాలైనటువంటి వాయువులు భూమిలోంచి పొరల్లో నుంచి వస్తూ ఉంటాయి లోపలికి. అలాగే కొద్దిగా గొప్ప ఉన్న ఆక్సిజన్ ఈ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్తో NO2గా మారిపోతాయి. అలాగే CO2గా మారిపోతుంది. ఇట్లా ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. ఇక ఈ స్థితిలో పద్మాసనంలో కూర్చొని, ధ్యాన ముద్రలో కూర్చొని మెల్లిగా చేస్తుంటే అంతా కూడా స్ట్రక్ అయిపోతూ ఉన్నాయి. అంతా స్ట్రక్ అయిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కొట్టుకునే పరిస్థితి. తర్వాత మెల్లిగా కూడా శ్వాస ఆగిపోయింది. ఈ శ్వాస అంతర్ముఖ ప్రాణాయామంగా ఉంటుందన్నమాట. అంతర్ముఖ ప్రాణాయామం అంటే శ్వాస లోపలే సైక్లింగ్ జరుగుతూ దానికదే తీసుకుంటూ ఈ దశవాయువులు కూడా అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ చాలా చక్కగా సమన్వయపరుస్తూ శరీరాన్ని సంరక్షిస్తూ నిద్రాణ స్థితికి తీసుకెళ్తూ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలో అలాగే కూర్చొని ధ్యానం చేయటం, ఒక్క పురుగు కూడా డిస్టర్బ్ చేయకపోవటం ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది అమ్మవారి దయ వల్ల నేను సాధించినటువంటి గొప్ప విజయంగా నేను భావిస్తా. నాకు ఎప్పటి నుంచో డౌట్, ఋషులు అందరూ కూడా సినిమాల్లో చూపిస్తుంటారు కదా, అడవుల్లో ఆ పుట్టలు వస్తుంటాయి, అలా అవన్నీ పాములు అయి పాగుతుంటాయి, అన్నీ అట్లా అడవుల్లో కూర్చుంటారు. వాటికి ఏం తెలుసు, ఆ పాము వస్తుంది మెత్తగా ఉంది కదని కాటేయచ్చు, పులికి ఆకలేస్తే ఇదేదో జీవిలాగా ఉన్నాడని చెప్పి తినేయచ్చు. ఇలా అనేక రకాలుగా చేసిన విశ్వశక్తి పంచభూతాలు, అలాగే ప్రకృతి మనతో పాటుగా మమేకం అవటం అనేది ఒక అద్భుతమైనటువంటి సాధన కేవలం ధ్యానంలోనే ఉందనేది ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది అందరూ చేయదగింది. ఎప్పుడైతే ఈ గుంటలో పురుగులు ఉన్నాయే, అమ్మో పురుగులు ఉన్నాయి, ఈ కుట్టేస్తున్నాయి అని ఎప్పుడైతే మనం ఆందోళనకు వెళ్ళామో వెంటనే మరణం వచ్చేస్తుంది. నిత్య జీవితంలో కూడా మనం అదే చేయాలి. దేనికి కంగారు పడకూడదు, హడావిడి పడకూడదు. కోపగుణాన్ని, ఆ యొక్క మనసుని ఆందోళనలోకి తీసుకెళ్లకుండా ఎప్పుడైతే ఉంటామో మనం ఆయుష్ని పెంచుకోవచ్చు అంతే. కాబట్టి ఆనందకరమైనటువంటి శ్వాసను మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఇది నేను శ్వాస మీద ధ్యాసలో నేర్చుకున్నటువంటి గొప్ప అంశం. ఎన్ని గంటలు ఉన్నారు భూయోగ సమాధిలో? తర్వాత ఇక కొద్దిసేపటికి ఓపెన్ అయింది, డోర్స్ ఓపెన్ అయినాయి, మెల్లిగా చల్లగాలి తగులుతుంది, ఆ శబ్దాలు వినపడుతున్నాయి. ఏంటండి అప్పుడే తీసేశారు, ఏంటి ప్రోగ్రామ్ ఏమైనా ఆగిపోయిందా, 5 minutes కూడా కాలేదు, అప్పుడే తీసేశారేంటి అని అడగటం జరిగింది. 5 minutes ఏంటి స్వామి, మీరు 3 గంటల 45 నిమిషాలు భూయోగ ధ్యాన స్థితిలో ఉన్నారు అనగానే నేను ఆశ్చర్యపోయాను. నాకు జస్ట్ అలా చేసి ఏదైనా సెట్ కాలేదేమో కూర్చోవటంలో కానీ, లేదా అక్కడ ప్రోగ్రామ్ అన్నా
ఆగిందేమో అని చెప్పి అనుకున్నాను. ఒక అద్భుతమైనటువంటి అనుభవం. నాకు 3 గంటల 45 నిమిషాలు, నాకు 5 మినిట్స్ అన్నాను కానీ మాట వరుసకి ఒక 2 మినిట్సే అనిపించింది. అటువంటిది సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పటికీ జీవ సమాధిలో ఉన్నారు అంటే ఆయనకి ఎన్నో నిమిషాలతో సమానం అని నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ. అది కేవలం ధ్యానం ద్వారానే వస్తుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియని కనిపెట్టారు, పత్రిజీ కనిపెట్టారు. అంటే ధ్యానము, శ్వాస ప్రతి ఒక్కళ్ళం పీలుస్తున్నాము, అలాగే ప్రతి ఒక్కళ్ళం రోజు వదులుతున్నాము, పీలుస్తున్నాం. కానీ దీని మీద ఎవ్వరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించలేదు. ఒక పిరమిడ్ని కానివ్వండి, అలాగే ధ్యానం కానివ్వండి, ఆ సజ్జన సాంగత్యం కానివ్వండి, శిక్షణ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి గొప్ప వరాలను అందించిన పత్రిజీ గారికి నేను శుభాకాంక్షలు, అలాగే వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం నుంచి శుభాశీస్సులు, మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శ్వాస బుక్ దొరకట్లేదని చెబుతున్నారు నాకు. మీరు కొద్దిగా ఆ బుక్స్ని కొద్దిగా ఎక్కువ మోతాదులో ప్రింట్ చేయించి అందజేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్వాస బుక్ని చదివితే ఏమవుతుందంటే కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. శ్వాస మీద ఒక అభిమానం, శ్వాస మీద ఒక ప్రేమ, శ్వాస మీద ఒక ఇష్టం మీరు పొందుతారు. ఎప్పుడైతే శ్వాస మీద మీరు ఇష్టం, అభిమానాన్ని పొందారో మీ ఆయుష్ పెరిగినట్టే. చాలామంది అనుకుంటాము అది కొంతమందికే ఆయుష్ అనేది రాసి పెట్టి ఉంటుంది కదా స్వామి, మరి మనకు ఎంత ఆయుష్ ఉందో అంతవరకే కదా అనుకునే పరిస్థితి కూడా ఉంది. కానీ ఆయుష్ని పెంపొందించే ఆప్షన్ అనేది భగవంతుడు మనకిచ్చాడు. అదే శ్వాసను గౌరవించడం, శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఈ వర్డ్స్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని చక్కగా శ్వాసను శాసిస్తూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. శుభం భవతు మే సదాశివం. చాలా సంతోషం స్వామీజీ, అద్భుతమైన విషయాలని మాతో పంచుకున్నారు. మీరు శ్వాస గురించి నేను మాట్లాడతాను అన్నప్పుడు శ్వాస గురించి ఈ యొక్క గంట సేపు ఏం మాట్లాడతారా అని నేను అనుకున్నాను. దాదాపులో 45 నిమిషాల పాటు అనర్గళంగా శ్వాస గురించి వారు అందించిన జ్ఞానం ఎంతో అద్భుతం. గట్టిగా ఒక్కసారి గురుగారికి క్లాప్స్ చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి జ్ఞానానికి కృతజ్ఞతగా చెప్పుకుందాం. అలాగే ఓవర్ టు రాము గారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనం చిన్నప్పటి నుండి శ్వాస ఉంది మనతో, కానీ దాని మీద ధ్యాస పెట్టమని పత్రిజీ చెప్పారు. దాని విశిష్టతను మనకు గురువుగారు అందించారు. వారికి గట్టిగా చప్పట్లు కొడదాం, వారిని సన్మానించుకుందాం. మనం పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ సభ్యులందరితో మరియు ఈనాటి పద్మశ్రీ డాక్టర్ కార్తికేయన్ గారు, మహేష్ జీ, పిసిఎస్ చంద్రశేఖర్ గారు, రెడ్డి నాయుడు గారు, రామ్ లక్ష్మణ్ గారు వారిని సన్మానించాల్సిందిగా వేడుకుంటున్నాం. बुद्ध
గట్టిగా చప్పట్లు కొడదామా? ధ్యానంలో శ్వాస గురువుతో సాంగత్యం చేశాం, ఇప్పుడు జ్ఞాన గురువుతో సాంగత్యం చేశాం. ఇలా గురువులందరినీ తీసుకొస్తున్న రవి శాస్త్రికి, గురువులందరినీ మనకు పరిచయం చేస్తున్న రవి శాస్త్రితో నెక్స్ట్ రవి ఫాస్ట్గా చెప్పాల్సిందిగా విన్నాం. అందరికీ నమస్కారం. రేపు 6 గంటలకి సంత్ సదానందగిరి బాబా గారు, 111 ఇయర్స్ బాబా గారు, అలాగే రేపు సుమిత్రానంద మాతాజీ గారు అలాగే రేపు 6 గంటలకి శ్వాస మీద పుస్తకం మీద కూడా రేపు 6 గంటలకు ఉంటుంది. 6 నుంచి 8 గంటల వరకు మొత్తం కూడా జ్ఞానంతో కూడిన సబ్జెక్టే ఉంటుంది. రేపు ఎల్లుండి వచ్చేసరికి అంతర్ముఖానంద గారు, ఆయన కూడా శ్వాస గురించే మాట్లాడతారు, అంతర్ముఖ ప్రాణాయామం గురించి మాట్లాడతారు. ఎల్లుండి 24. 25వ తేదీ వచ్చేసరికి శ్రీరామ్మూర్తి గారు, ఆచార్య శ్రీరామ్మూర్తి గారు ఋషికేశ్ నుంచి వస్తున్నారు. వారు తెలుగువారు, వారు శ్వాస గురించి మాట్లాడతారు. అలాగే శ్రీ మహావిద్యారణ్యగిరి మాతాజీ వారు 25వ తేదీ. ఇద్దరు గురువులు వస్తున్నారు. అలాగే 26వ తేదీ గారు 100 పుస్తకాల పైన రచించినటువంటి క్రోవి పార్థసారథి గారు 26వ తేదీ వస్తున్నారు. 27వ తేదీ నూకల ప్రభాకర్ శర్మ గారు వస్తున్నారు. 30వ తేదీ స్వామి స్థిత ప్రజ్ఞానంద గారు వస్తున్నారు, ఋషి దయానంద గారి శిష్యులు. ఇట్లా ఈసారి గురువుల పరంపర అంతా కూడా ఈవినింగ్ 6 గంటల నుంచి బాగుంటుంది. రేపైతే ఎస్పెషల్లీ 6 గంటల నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు శివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. దాదాపుల ఒక 50-60 వేల మందితో శివనామ జపము, ధ్యానము, అలాగే శివాభిషేకం, ఇట్లా భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాలతో కలిపి చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాదులో. ఈసారి కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పమని చెప్తున్నారు. థ్యాంక్ యూ స్వామి. మీరు ఓం నమ శివాయ. అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. మనం నమ శివాయ అనగానే పంచభూతాలు పులకరిస్తాయి. ఆ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాద్లోనే ఉన్నాయా, లేకపోతే విజయవాడలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? మన చుట్టూ ఉన్నాయి, మనతో ఉన్నాయి, మనలో ఉన్నాయి. అటువంటి పంచభూతాలన్నీ కూడా సమన్వయం లేకపోతే ఇందాక నేను చెప్పిన ఆయుష్ని కోల్పోవడం జరుగుతుంది. అటువంటి ఆయుష్ని పొందే అద్భుతమైన సాధన క్రియను అమ్మవారు నాకు తెలియజేసింది. శివరాత్రి రోజు పంచభూతాలు పులకరించే విధంగా పంచభూత అభిషేకం జరుగుతుందండి. 1108 నిమిషాల ప్రోగ్రాం అది, అంటే దాదాపు 18 గంటల ప్రోగ్రాం. ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 4:30కి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమై మరునాడు 7:30కి ముగుస్తుంది. ఇక్కడ మన భూశాంతికై అభిషేకం, అలాగే జలశాంతికై అభిషేకం, అలాగే అగ్నిశాంతి అభిషేకం, వాయుశాంతి అభిషేకం, ఆకాశ శాంతి అభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో 4,32,000 సంవత్సరాల ఈ కలియుగంలో 4,32,000 లక్షలు, 4,32,00,000 కోట్ల జపం ఓం నమ శివాయ పంచాక్షరం చేయాలని తలబెట్టడం జరిగింది. ఇది అందరి సహకారంతోనే జరుగుతుంది. ఏం లేదు, మీరందరూ కూడా ధ్యానం చేసేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం శ్వాసలు 15 తీసుకుంటాం. ఒక్క 2 శ్వాసల్లోనే 108 పూర్తి చేయొచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ. ఇంకా డీప్ బ్రీత్ తీసుకుంటే 2 సార్లుగా 108 అయిపోతుంది. అంటే ఒక నిమిషంలోనే మనం 108 జపం చేయొచ్చు. అలా 1 అవర్ కానీ మీరు కేటాయించినట్లయితే 6,000 జపాలు చేయగలుగుతారు. అలా 41 రోజులు ఈ దీక్ష మండల దీక్షగా చేసినట్లయితే 2,40,40,000 జపాలు చేస్తారు.
అలాగే మీ యొక్క గ్రూప్స్లో కూడా వాళ్ళని సెండ్ చేసినట్టయితే ఈ మంత్రం 10 మంది చేస్తే 25 లక్షలు అవుతుంది. మీ ఒక్కరి ద్వారానే 25 లక్షల జపం అవుతే కొన్ని వేల మంది, లక్షల మంది నా శిష్య బృందం కానివ్వండి, మీ అందరి సహాయ సహకారాలతో కానీ జపం చేసినట్టయితే కొన్ని వేల లక్షల కోట్ల జపం మనం పంచభూతాలకి అందించిన వాళ్ళం అవుతాం. ఆ యొక్క జపశక్తి తర్పణం శివరాత్రి రోజు మేము ధారపోయిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఆ జపాన్ని పూర్తి చేయాలని మేము త్వరలో టీవీ మాధ్యమాల ద్వారా, మన రవిశాస్త్రి వీడియో ద్వారా, అలాగే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా ఈ యొక్క పంచాక్షరి మంత్ర జపం అనేది మీకు అందజేయటం జరుగుతుంది. చక్కగా ఒక్కసారి అందరూ కూడా ఓం నమ శివాయని స్వీకరించి చక్కగా మీ యొక్క ధ్యానంలో ఈ యొక్క పంచాక్షరిని జోడించి ధ్యానం చేయండి. అద్భుతంగా ఇందాక మనం కేచరి ముద్రలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి అలా మనం బొక్కెల్లో నీళ్లు చల్లి ఇలా ఇదిలిచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలా ఇదిలించుకుంటాం, ఇలా చక్కగా ఉన్నప్పుడు మీ శరీరం పులకరిస్తుంది. అది ఓం నమ శివాయతో చేయండి, ఇంకా అద్భుతంగా పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి. తప్పకుండా మీరందరూ ఈ యొక్క జపంలో పాల్గొంటారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఉచితంగానే ఎంట్రీ ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ రావాల్సిందిగా ఇదే నా ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్.